ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన అందరూ తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, మన భక్తి జీవితంలో చాలా సందర్భాల్లో అనేక మందిని విశ్వాసుల్ని కలుస్తూ ఉంటాం. అనేక మంది సహోదరులను కలుస్తూ ఉంటాము, అనేక మంది సహోదరులను కలుస్తూ ఉంటాం. సహోదరుని కానీ మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్న వేస్తే, అంటే భక్తి జీవితంలో వారు క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొంది క్రీస్తు సహవాసంలో నడుస్తున్న వారిని మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్న వేస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో మీరు ఊహించలేరు. ఏంటండి, ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు ఎటువంటి సమాధానం వస్తుందో మీరు ఊహించలేరు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మీకు తెలిసినటువంటి సహోదరుని కానీ లేకపోతే సహోదరుని కానీ ఒక ప్రశ్న వేయండి. మీ జీవిత గమ్యం ఏంటి? మీ జీవిత గురి ఏంటి? మీ ఏయం ఏంటి? ఏయం అంటే తెలుసు కదండి, లక్ష్యం. మీ యాంబిషన్ ఏంటి? ఈ ప్రశ్న క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి సహోదరుని కానీ లేకపోతే మరి ఎవరైనా సరే మీరు వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటండి? సాధారణంగా ఏం చెప్తారండి? ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలంటారు, లేకపోతే ఒక వ్యాపారం సాధించాలంటారు, లేకపోతే ఒక ప్రమోషన్ సాధించాలంటారు, లేకపోతే సంఘ సేవ చెయ్యాలంటారు, లేకపోతే సమాజ సేవ చెయ్యాలంటారు. అంటారా లేదండి? అంటారు. ఎవరైనా సరే నేను పరలోకం చేరుకోవాలని, అదే నా గురి, నా ఏయం, నా యాంబిషన్ అని ఎవరైనా చెప్తారండి. మీరు అడగరు అనుకోండి, ఫర్ సపోజ్ అడిగితే అడిగేంత తీరుగు మనకే ఉండదు, చెప్పేంత గాలి వాళ్ళకే ఉండదు. ఒకవేళ అడిగితే ఎవరైనా చెప్తారండి? ఎవరైనా 100కి ఎంతమంది చెప్పొచ్చు? ఒకరిద్దరు చెప్పొచ్చు. అంటే మిగతా వారి అందరికీ కూడా వారి జీవితంలో ఏమి లేదని అర్థం చేసుకోవచ్చు. అంటే సరైనటువంటి గురి లేదు. ఒకవేళ ఉన్నా సరే ఆ గురి ఎటువంటిదంటే ఈ భూలోక సంబంధమైనటువంటి గురే. ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాల్లో వారు గొప్పవారు అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. గురి లేని జీవితం గుడ్డి జీవితం అన్నారు పెద్దలు. ఏంటండి? గుడ్డితనం కలిగి ఉంటే మన జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, అదే విధంగా మన జీవితానికి సరైనటువంటి గురి లేకపోతే మన జీవితం కూడా అంధకారం అవుతుంది. అంటే ఇప్పుడు పరలోకం చేరుకోవాలని గురి లేనటువంటి అందులు ఎంతమంది ఉన్నారు? దేవుని దృష్టిలో ఎంతమంది ఉన్నారండి? చెప్పండి. దేవుడు ప్రపంచంలో అందులో ఎంతమంది ఉన్నారు అని పరిశీలిస్తే దానికి కొలమానం ఏంటంటే, ఇదిగో గురి లేని జీవితం గుడ్డి జీవితం అని పెద్దలు చెప్పారు. దేవుడు దీన్నే ప్రమాణంగా తీసుకొని ప్రపంచంలో అందులో ఎంతమంది ఉన్నారు అని ఒకసారి పరిశీలిస్తే ఎంతమంది ఉంటారు? సరైనటువంటి గురి లేని వారు, సరైనటువంటి గురి లేని గుడ్డివారు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఉంటారా లేదా? ఉంటారు. ఈరోజు మన ప్రసంగాంశం అదేనండి. నీ పరుగు గురువు వద్దక ఊరు వద్దక. ఏంటండి మన ప్రసంగాంశం? నీ పరుగు. ఈ జీవితం అనేది ఏంటండి? ఒక పరుగు వంటిదే కదా. నీ పరుగు గురువు వద్దక ఊరి వద్దక. తెలుసు కదండి, గురు అంటే ఏంటో తెలుసు, ఊరంటే ఏంటో కూడా తెలుసు. దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు నిన్ను, దేవుడు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఈరోజు నిన్ను, ఇదిగో నీ పరుగు గురు వద్దక ఊరి వద్దక అని తెలుసుకోమంటున్నాడు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం చదివి మనం ప్రసంగంలోకి వెళ్దామండి.
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చినారు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 13-14 వచ్చినారు. చేయండి. సహోదరులారా, 3:13 చూడండి. చూడండి, గురువు వద్దకే నేను దాని ముందు చదవండి. చూడండి, అయితే ఒకటే చేయుచున్నాను. పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే నేను ఒకటే చేయుచున్నాను. ఏంటి పౌలు చేసేది అని మనం అనుకుంటే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచు క్రీస్తునందు. చూడండి, దేవుడు ఉన్నతమైనటువంటి పిలుపునకు తగిన బహుమానం పొందవాలని ఎక్కడ పరిగెడుతున్నాడంటే గురు యొద్దకే పరిగెడుతున్నాడంట. ఈ పరిగెట్టే క్రమంలో, గురువు వద్దకే పరిగెట్టే క్రమంలో అయితే ఒకటి చేయుచున్నాను అని చెప్తున్నాడు. అంటే గురువు వద్దకు పరిగెట్టాలి అంటే, పరలోకం అనే గురువు వద్దకు పరిగెట్టాలంటే ఖచ్చితంగా ఒకటి చెయ్యాలని పౌలు చెప్తున్నాడు. అందుకే ఈ వాక్య ప్రారంభంలో అయితే ఒకటి చేయుచున్నాను అని ప్రారంభించాడు. ఏంటంటది? అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవే మరిచి ముందున్న వాటి కొరకై. చాలండి, వెనుకున్న వాటిని మర్చిపోయాడంట. ఏముంది పౌలు జీవితంలో వెనక? పౌలు జీవితంలో ఏముందండి వెనుక? ధర్మశాస్త్రంలో దిట్ట, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించేవాడు, సమాజంలో మంచి ఉన్నత స్థాయి కలిగిన వాడు. వీటన్నిటిని కూడా మర్చిపోయాడంట. వీటన్నిటిని మర్చిపోయి ముందు ఒక గురువు ఉందంట పౌలుకి. ఆ గురువు వద్దకే పరిగెడుతున్నాడంట. ముందు ఉన్నటువంటి గురికి వెనక మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? ముందున్న గురు దగ్గర పొరగెట్టాలంటే వెనకున్నవే మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఏమైనా అవసరం ఉందండి? ఖచ్చితంగా వెనక్కి మరుస్తేనే నువ్వు ముందుకే పరిగెట్టగలవు. వెనక్కి చూస్తే ఎవరైనా పరిగెట్టగలడండి? పరుగా పందాలు చెప్పండి. మరి ఎలా పెట్టి వెనక్కి చూస్తే ఎవడన్నా పరిగెట్టగలడా? చాలా మంది అథ్లెటిక్స్ వెనక్కి చూసి మిల్లీ సెకండ్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది అథ్లెటిక్స్ పరిగెడుతున్నప్పుడు వెనక్కి చూసి వెనకవాడు వస్తున్నాడా రాదా అని వెనక్కి చూస్తే ఈలోగా ముందు వాడు దూసుకుపోతాడు. అలా ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మన భక్తి జీవితంలో ఇప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే చాలా ఇబ్బంది. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే వెనుకున్న వాటిని మరిచాను అంటున్నాడు. ఏమంటాడండి? వెనుకున్న వాటిని మరిచాను. ఏంటి పౌలు జీవితంలో ఉన్నటువంటి వెనుక స్థితి ఏంటంటే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. చూడండి, వెనుకున్న వాటిని మరిచాడు అంటాడు కదా, దారి గురించి చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. పూర్వము హింసకుడును దూషకుడును. చూడండి ఎన్ని క్వాలిటీస్ అండి? పూర్వం హింసకుడు అంట, దూషకుడు అంట, చాలా డేంజరస్ వ్యక్తి అంట. హానికరుడు అంటే ఏంటండి? హానికరుడు అంటే ఏంటి? డేంజరస్ పర్సన్. పూర్వం దూషకును, హింసకును, హానికరుడైనటువంటి నన్ను, డేంజరస్ పర్సన్ అయినటువంటి నన్ను పరిచర్యకు నియమించి. చూడండి, తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన చూడండి, నేను కృతజ్ఞుడై ఉన్నాను ఈ విధంగా చేసినటువంటి క్రీస్తు యేసుకు అని చెప్తున్నాడు. చాలండి. అంటే పౌలు తన వెనక జీవితాన్ని ఎందుకు మర్చిపోయాడంటే, తన వెనక జీవితంలో అంత గొప్పదేమీ లేదు. తన వెనుక జీవితంలో చెప్పుకోదగ్గవి మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? విపరీతమైన దైవశక్తే పౌలుకి, కానీ అది ఒక క్రమ పద్ధతి లేనటువంటి దైవశక్తి, క్రీస్తుని ఎరగనటువంటి దైవశక్తి. అందుకే వాటన్నిటిని కూడా ఏమన్నాడు? నేను మరిచిపోయాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, మనం భక్తి జీవితంలో క్రీస్తుతో పాటు నడుస్తూనే ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో క్రీస్తుని నమ్ముకుని ఎలా ఉన్నాను కదండి, కానండి ఒక్కసారి వెనకటి సురేష్నైతే, వెనుకటి రమేష్నైతే ఎలా ఉండడం అలాగా ఉంటుంది అని అంటారా లేదా? అంటే అలా అంటున్నామంటే మన భక్తి జీవితం గురించి మనకి సరైనటువంటి అవగాహన లేదు. వెనక్కి ఉన్నవి ఖచ్చితంగా మర్చిపోవాలి. అలా మర్చిపోవడం లేదంటే ఖచ్చితంగా నీ వెనక జీవితంలో ఉన్నటువంటి పాపం దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. ఏంటంటే చాలా మంది అతిశయిస్తారండి, అది కూడా పాపమే. వెనక జీవితాన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతిశయించకూడదు, బాధపడకూడదు. ఏంటంటే అతిశయించకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే నువ్వు భక్తి మార్గంలో చక్కగా దేవుడితో సహవాసం కలిగి ఉంటే అపవాది వేసేటువంటి తంత్రం అది. ఏంటి? వెనుక జీవితాన్ని గుర్తు చేసి నిన్ను అతిశయింపు చేస్తుంది, లేకపోతే బాధ కన్నా గురి చేస్తుంది. అందుకే నేను గురువు వద్దకు పరిగెడుతున్నాను. ఆ గురువు వద్దకు పరిగెట్టాలంటే ముందు ఉండవలసినటువంటి అర్హత ఏంటి? వెనుకున్న వాటిని ఇంకా మరిచిపోయాడు, తీసి పాడేశాడు. మరిచి ముందున్న వాటి గురించే వేగుగా పడుతున్నాను అన్నాడు. గత అని చెప్తున్నాడు అన్నమాట. ఆలోచించామండి ఎప్పుడన్నా ఇలాగా? మన పరుగు బంధంలో ఇలా పరిగెట్టాలి దేవుని కొరకు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోకూడదు అని ఆలోచించామండి. దాని గురించి బాధపడకూడదు. ఇదివరకు అండి నేను బండి మీద తిరిగేవాడిని అండి, ప్రభువులోకి వచ్చానండి, ప్రభు కోసం నేను సైకిల్ మీద తిరుగుతున్నానండి. అంటే ఏం చేస్తున్నా? నువ్వు సైకిల్ మీద తిరుగుతున్నందుకు అతిశయిస్తున్నావు. గతంలో నీ జీవితాన్ని పోల్చుకొని అతిశయిస్తున్నావా లేదా? అది దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో తగడు. అందుకే మహాజ్ఞానం అయినటువంటి పౌలు చెప్తున్నాడు, వెనుకున్నవి ఖచ్చితంగా మర్చిపోవాలి. ఎవ్వరి జీవితాన్ని తరిగి చూసినా సరే వెనక జీవితం బాగుంటుందండి. వెనక జీవితం అంత బాగుంటే బాప్తిసం తీసుకొని క్రీస్తులోకి రావాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. అందుకే ఎవరి జీవితాన్ని తరిగి చూసినా సరే వెనుక జీవితంలో అంత మంచిది ఉండదు. మనం పరలోకాన్ని గురుగా పెట్టుకుంటే ఖచ్చితంగా వెనుక జీవితాన్ని ఏం చేయాలి? మరిచిపోవాలని ఈరోజు మనకి చెబుతున్నాడు పౌలు. ఒకవేళ నీ వెనక జీవితాన్ని దేవుడు గుర్తు చేసుకుంటే ఎల్లవేళ నీకు పాపక్షమాపణ జరుగుతుందా? ఆయన ఏమన్నాడు? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? మరేనాడు నీ పాపాలు నేను జ్ఞాపకము చేసుకోను అని వాగ్దానం మనకి ఇచ్చడా లేదా? మరి ఆయన జ్ఞాపకం చేసుకోలేనప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఒకసారి ఖాళీగా కూర్చున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ఏం తీసుకొస్తాడండి? ఒక రీల్ తీసుకొస్తాడు అపవాది. ఏంటి? జ్ఞాపకాల బట్టి. ఏంటి? పాత జీవిత మధుర స్మృతులు తీసుకొస్తాడా లేదా? పాత జీవిత మధుర స్మృతులు తీసుకొస్తాడు. దాంతో నేను ఏం చేస్తాడంటే పాపంలో పడవేస్తాడు. దేవుడే జ్ఞాపకం చేసుకోలేకపోతుంటే నువ్వు నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి?
ఎప్పుడైనా ఎవరైనా చెప్పారండి భక్తి జీవితంలో ఇలా పాత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పాపం అని ఎవరైనా చెప్పారా? అపోజిట్ పౌలు చెప్తున్నాడండి. కాకపోతే మనం గ్రహించడం లేదంతే. మనం ఏంటంటే చదివేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇదో గురువు వద్దకు పరిగెడుతున్నాడు అంటే ఎందుకు పాపం మర్చిపోయాడు అనే ప్రశ్న వేసుకుంటే చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుందండి. బైబిల్ అండి ఒక మాటలో చెప్పాలంటే చూడండి, చదువుకున్న పిల్లలు ఉంటే ఇక్కడ ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటే ఆ ఎస్ఐ క్వశ్చన్ చూడండి సైడ్ హెడ్డింగ్లు ఉంటాయి. అంటే అలా ఉన్నాయో మనం చదువుతాం పరీక్షలు రాసేటప్పుడు. అలాంటి సైడ్ హెడ్డింగ్లు గల పుస్తకం అండి బైబిల్. బైబిల్లో ఉన్న ఎన్ని కూడా ఏంటి సైడ్ హెడ్డింగ్. లోపల మ్యాటర్ మనం ఆలోచించుకోవాలి. ఏంటి లోపల మ్యాటర్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్ లో ఉన్న మ్యాటర్. మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ పరీక్షలో రాయమన్నారంటే మీకు 10 సైడ్ హెడ్డింగ్లు ఉంటే ఆ 10 సైడ్ హెడ్డింగ్లు మీకు వస్తే రాయగలరా లేదా? రాయగలరు. అలాగా అన్ని కూడా సైడ్ హెడ్డింగ్ లాంటివి మాట. ప్రతి దాన్ని మనం వివరించుకుంటూ వెళ్తే చాలా చక్కటి జ్ఞానం అబ్బుతుంది. మనం కంగారుగా చదువుతాం. ఎలా చేస్తామండి? ఒక వాక్యం చదివితే దానికి ప్రశ్న వేసుకోవాలి ఖచ్చితంగా. అలా ప్రశ్న వేసుకుంటూ మీరు చదివింది ఒక 10 వచనాలైనా చదవండి, మహాజ్ఞానం వస్తుంది మీకు. అలా చదవకపోవడం వల్లే మనకి ప్రతిదీ కూడా వింతగానే ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఏమి చెప్తుందంటే చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను చూడండి, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నావంటే వాడు ఎవరంట? నూతన సృష్టి అంట. ఇదిగో నీ పాత రోత జీవితం ఏమైపోయింది? గతించిపోయింది అని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఓన్లీ కొత్త వాగిన సమస్తమును కొత్త వాగిన ఇదిగో కొత్త వాయును సమస్తమును ఆయన మనలను క్రీస్తు ద్వారా తనలో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను. చాలండి. అంటే ఇదిగో ఏవైనా ఏంటంటే పాతవి గతించాడు. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు ఎవరంటండి? నూతన సృష్టి, కొత్త సృష్టి. పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తవి. ఏమి కొత్తవైనవి? ఏం కొత్త? ఏం గతించిపోయింటే పాత జీవితం కొత్తవి గతించిపోయింది. ఏమి కొత్తగా ఉన్నాయి నీ ముందు? నీ గురి కొత్తగా ఉంది. ఏంటి? నీ గురి కొత్తగా ఉంది. ముందు నీ గురి ఏంటంటే ఈ లోకంలో గొప్ప స్థానానికి చేరుకోవాలనేది నీ గురి. కానీ కొత్త దాని ప్రకారం ఆలోచిస్తే నీ గురి ఏంటంటే ముఖ్యమైనటువంటి గురి ఇది పరలోకం ఏ విధంగా అయినా సరే చేరుకోవాలనేదే నీ గురి అయ్యి ఉండాలి. పాతవి గతించిన సమస్తము కొత్తవాయినంటే ఏమయ్యాయి? మన యొక్క ఉద్దేశాలు కొత్తవి అయినాయి. ఏం గతించిపోయి అంటే నీ పాత రోత జీవితం గతించిపోయి. నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవుడు సమస్తము కొత్త దానిలాగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సరే మీలో మీ గురి వేరే విధంగా ఉంటే, అంటే భౌతికపరమైనటువంటి గురిగా ఉంటే దాన్ని తీసివేయండి. అది ఉండడం తప్పని అనడం లేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలని ఉంటుంది. అది తప్పు కాదు. ఆ గురి ఉండాలి. కానీ దానికన్నా గొప్ప గురిగా దేన్ని పెట్టుకోవాలంటే దేవుడిచ్చేటువంటి పరలోకానికి వెళ్ళాలనే గురి నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోతే నీ జీవితంలో నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా దేశానికి ప్రధాని అయినా సరే దేవుడు ఏమంటాడంటే ఐ డోంట్ కేర్ అంటాడు. ఏమంటాడండి? ఏమన్నా నువ్వు ఈ లోకాధికారి అయితే ఆయనకి ఏమన్నా గొప్పండి? ఏమీ గొప్ప కాదు.
నీ సరైనటువంటి గురి ఏంటంటే పరలోకానికి చేరుకున్నప్పుడే ఆయన నిన్ను ఏమంటే బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అంటాడనమాట. బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా. అసలుకే సరైన గురి కలిగి ఉండాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. కానీ ఆ గురిని మర్చిపోయాం. పాత జీవితాన్ని బట్టి అతిశయిస్తాం. ముందున్న జీవితం మనకి అవసరమా? అవసరం. ఈ జీవితం ఎంతవరకు సాగితే అంతవరకు సాగనివ్వండి అనుకుంటాం. కానీ పరలోకం ఏ విధంగా అయినా సరే నేను చేరతానో లేదో అని టెన్షన్ ఎవరికైనా ఉంటుందండి? ఉంటుందండి? ఉండదండి. మనం అనుకుంటాం కానీ నేను పరలోకం చేరతానా లేదా అనే టెన్షన్ ఉంటుందా? ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందా? గెలుస్తుందా లేదని? అదొక యుద్ధం లాంటిది, అంతే కదా. మన యువ భక్తుడు ఏమంటాడు? నరుని యొక్క జీవితకాలం భూమి మీద యుద్ధ కాలం అంటాడు. ఆ యుద్ధంలో జయించిన వాడికి ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం ఇస్తారంటున్నాడు. నేను జయిస్తానా లేదా అనే టెన్షన్ ఎవరికైనా ఉంటుందండి? పరీక్ష రాసిన వెంటనే పాస్ అవుతానా లేదా టెన్షన్ ఉంటుందా లేదా? ఉంటుంది. కానీ పరలోకం వెళ్తానా లేదా అని టెన్షన్ ఉండదు. నరకానికి వెళ్తానేమో అని భయం అసలుకే ఉండదా? అస్సలకే ఉండదు. అంటే గురి వద్దకు మనం ఖచ్చితంగా వెళ్ళడం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదిగో గురి వద్దకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? గురి వద్దకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు అంటే తండ్రైన దేవునికి కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై చూడండి, మనల్ని ముందుగా తన గురించి తన కొరకు నిర్ణయించుకుని చూడండి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిర్దోషులమై ఉండవలనని. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందు, ఈ సృష్టి సృష్టించబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అంటే చూడండి, జగత్తు పునాది వేయబడక ముందే మన అందరూ కూడా సరైన గురి కలిగి పరిశుద్ధంగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడా లేదా? తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడు? ఈ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆదామును అలాగే ఏర్పాటు చేసుకున్నాడా? ఆదామును అలాగే ఏర్పాటు చేసి జగత్తు పునాది వేయబడక మునిపే ఆదామును అలాగే ఏర్పాటు చేసుకున్నాడా? చివరి మనిషి వరకు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడా? అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. సరైన గురి కలిగి తన యొద్దకి రావాలని, తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిలవబడాలని ఆయన మనకి ఏం సెట్ చేశాడు? గురిని సెట్ చేశాడు. ఏంటి? ఒక గురి ఏంటి? తీర్పు దినమందు ఆయన ముందు మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిలవబడడం అనేది మన గురి. అలా నిలవబడితే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. కానీ మన గురి ఏంటి? మన గురి ఏంటి? ఇందాక చెప్పారు కదా, సినిమా టికెట్లు ఏ విధంగా ఫస్ట్ షోకి లైన్లో నిలబడి సాధించడం మన గురి. ఎటువంటి బాధ చీకు చింత లేకుండా జీవితాన్ని సాగించడానికి డబ్బులు పోగు చేయడం మన గురి. డబ్బులు పోగు చేయడం తప్పు కదండి. సమస్తము డబ్బే అనుకోవడం తప్పు దేవుని దృష్టిలో.
అంతేనా కాదా? ఒక ఆంగ్ల రచయిత అన్నాడు, డబ్బు అంట మంచి యజమాని కాదంట. ఏంటి? మంచి యజమాని కాదంట, కానీ డబ్బు మంచి దాసుడు అంట. మంచి దాసుడు అంట. ధనాన్ని నువ్వు యజమానిగా పెట్టుకున్నావు అనుకో, నిన్ను రకరకాలుగా ఆడింతాడు. అదే ధనాన్ని నువ్వు దాసుడిగా పెట్టుకున్నావు అనుకో, నువ్వు దాన్ని ఆడింతావు. అది తేడా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వాడుకునే విధానంలో వాడుకోవాలి. మరి ఏమై ఉంది ఈరోజు ప్రపంచాన్ని తరిచి చూడండి. సగం మంది, సగానికి 75% గురేంటంటే డబ్బులు సంపాదించు తప్పేమి కాదు. దానిని నీకు యజమానిగా చేసుకోకు అని దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడండి యేసుప్రభువు వారు? మీరు దేవునికి సిరికుని దాసులై ఉండకుడి అన్నాడు. ఈరోజు అడగండి, జీవిత లక్ష్యం, జీవిత గురి ఏంటంటే 100 కోట్లు సంపాదించడం, 200 కోట్లు సంపాదించడం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనంటే ఎవరండి? యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపన్నతలు ఎవరు ఎందుకు గుప్తములై ఉన్నాయి? క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. అంటే ఇప్పుడు మనిషి డబ్బుని ఎర్న చేసుకోవడానికి, సంపాదించడానికి ప్రయాసపడాలా, లేకపోతే క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలా? ఒక పక్కనేమో ధనం, అది నీ జీవితంలో సుఖంగా ఉండడానికి కొంతవరకే ఉపయోగపడుతుంది. ఒక పక్కనేమో ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగి ఉన్నటువంటి క్రీస్తు. నువ్వు ఎవరిని సంపాదించడానికి ఎగురుపడాలి? ఎవరిని సంపాదించడానికి నీ గురై ఉండాలి? ఇస్కరియోతు యోధ గురేంటి? క్రీస్తుతో ఉండి. మనం అనుకుంటాము, అయ్యో క్రీస్తుతో ఉండి ఇలా తగలడిపోయాడేంటి, అదే నేను ఉంటేనంటే ఏం చేద్దునో చక్కగా అని అనుకుంటాం మనం. కానీ మనం ఉంటే ఇంకా తగలడిపోతాం. అది మాత్రం ఖచ్చితంగా. చూడండి, క్రీస్తుతో ఉన్నా కూడా ఇస్కరియోతని ధనం మోసగించిందా లేదా? మోసగించిందా లేదా? గురి వద్దకు వెళ్ళాడా? ఊరి వద్దకు వెళ్ళాడా? మరి ఇస్కరియోతు యోధ యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, యేసుతో నడిచిన వాడు, యేసుతో సహవాసం చేసిన వాడు. వాడినే వదలలేదు అపవాది. మనం వదులుతుందండి? వదులుతుందండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలదు. గురువు వద్దకు వెళ్ళకుండా నేను ఖచ్చితంగా ఆపుతుంది. హబక్కూకు గ్రంథం తీయడానికి కొంచెం టైం పడుతుంది. టైం పెట్టినా పర్వాలేదు, తీయండి. హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 770 పేజ్ అండి. 1వ అధ్యాయం 15వ వచనం. చూడండి, వాడు గాలము వేసి మానవులందరినీ చూడండి, గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు. ఎవడండి వాడు? అపవాదా. చూడండి, ఏం ఒగ్గుతున్నాడంట? దేవుడేమో ఇందాక ఏం సెట్ చేశాడు? గురి సెట్ చేశాడు నీ జీవితానికి. ఏం సెట్ చేశాడు? ఏంటా గురి అని చెప్పుకున్నా. ఎఫెసీ పత్రిక 1:6 వచనంలో, ఇదిగో తీర్పు దినమందు తన ఎదుట పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండవాలని అని దేవుడు మనకి ఏం చేశాడు? గురి సెట్ చేశాడు. వీడేం సెట్ చేశాడు? ఉరులు ఒగ్గి. ఏమంటున్నాడు? ఉరులు ఒగ్గి. చూడండి, గాలం వేసి గుచ్చి లాగి కొట్టుకుంటున్నాడంట. ఉరులు ఒగ్గి మనల్ని ఏం చేస్తాడంట? చిక్కించుకుంటున్నాడు. ఏంటి వాడు పెట్టే ఉరులు? ఏంటి వాడు పెట్టేటువంటి ఉరులు అంటే? ఒకరికి నేత్రాస, శరీరాస,
ప్రతి మనిషి కూడా చూడండి ఒకే ఊరికి చిక్కుంటాడా? మీరు ఎలకలు బోను పెడతా ఉంటారు, ముందు ఉల్లిపాయ పెడతారు, పడదు. తర్వాత టమాటా పెడతారు, పడుతుందా? పడదు. తర్వాత ఘాటైంది తీసుకొస్తారు, ఏంటి? ఉప్పు చేప కానీ ఎండి చేప. పడుతుందా? పడదా? అది కూడా పడకపోతే చికెన్ ముక్క కూడా పెడతారు. అంటే ప్రతి మనిషి కూడా ప్రతి దానికి పడిపోడు. ఒకడికి కనకం అంటే బంగారం, లేకపోతే డబ్బు, దీనికి పడతాయి. ఒకడికి కీర్తి ఏంటి? పేరు ప్రతిష్టలు. ఒకడికి కాంతం, స్త్రీ లోలుడు కాబట్టి స్త్రీకి వాడు దాసుడై ఉంటాడు. ఇలాగ రకరకాలుగా ఊరులో ఒగ్గుతాడు. సంసోనికి ఏం ఊరు ఒగ్గాడు? దావీదుకి ఏం ఊరు ఒగ్గాడు? మరి ఇదే స్త్రీనే ఇస్కరియోతు యోధకు ఎందుకు ఉరిగా ఒగ్గలేదు? అంటే ఇస్కరియోతు యోధ స్త్రీకి వ్యామోహంలో ఉండడు, అందుకే ఏ ఊరు ఒగ్గాడు? ధనం అనే ఊరి ఒగ్గాడు. అవ్వకే మూడు కలిపి గడిచాడు. నేత్రాస, శరీరాస, జీవపు డంబము. ఆ పండు చూచుటకి ఎలా ఉందంట? ఆ పండు చూచుటకి ఎలా ఉందంటే తీయండి ఒకసారి, మీరే తీయండి, నేను చెప్పను రెఫరెన్స్. మూడవ అధ్యాయం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన తినకూడదని దేవుడు చెప్పిన దాని కింద ఉంటుంది చూడు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, చూడండి, ఆహారానికి మంచిదంట. ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది అంటే నేత్రాస. చూడండి, ఆహారానికి మంచిది అంటే ఏ ఆశది? శరీరాస అనే ఉరిని ఒగ్గింది. నెక్స్ట్ కన్నులకు అందమైనది అంటే నేత్రాస అనే ఉరిని ఒగ్గింది. వివేకమిచ్చు రమ్యమైనటువంటి ఫలం అంటది. వివేకమిచ్చే రమ్యమైనటువంటి ఫలం అంటే జీవపు డంబము. వివేకం అంటే ఏంటి? వివేకమిచ్చు రమ్యమైన ఫలం. ఎవరివ్వాలి? వివేకం, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలో దేవుడి దగ్గర గుప్తమై ఉన్నాయి. వివేకం కూడా దేవుడి దగ్గర ఉంది. ఎవరివ్వాలి వివేకం? అవ్వకే దేవుడే. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అయినా సరే నా అంతటా నేను వివేకాన్ని సంపాదించుకోవాలనుకుంది. ఏంటి? నా అంతటా నేను వివేకాన్ని సంపాదించుకోవాలనుకుంది. ఆ పట్టును చూసింది ఎలా ఉందంట? వివేకమిచ్చు రమ్యమైనది గాను అది ఉందంట. అలా ఉన్నప్పుడు చూసి అది ఏం చేసింది? తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. చూడండి, ఉందా వచ్చినలో నేత్రాస, శరీరాస, జీవపడము మూడు ఉన్నాయా లేదా? మూడు ఒకేసారి ఒగ్గవలసినటువంటి అవసరం ఏంటి? మూడు ఊరులు ఒకసారి ఒగ్గవలసినటువంటి అవసరం ఏంటి? అవ్వకు డైరెక్ట్ గా దేవుడితో కాంటాక్ట్ అండి, చాలా బలంగా ఉంటది. అందుకే మూడు ఊరులను కూడా ఒకేసారి ఒగ్గాడు. నేత్రాస, శరీరాస, జీవపుడం. ఇదే విషయాన్ని మనం యేసు ప్రభు వారిని అపవాది కొండ మీద తీసుకెళ్ళినప్పుడు చూడొచ్చు. అక్కడ కూడా యేసు ప్రభు వారు దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగి ఉండటం వల్ల ఏం చేశాడు? అదే మూడు ఊరుల్ని ఒగ్గాడా లేదా? ఒగ్గాడు. అక్కడ యేసు ప్రభు వారు అయితే పడిపోలేదు, ఇక్కడ అవ్వ అయితే ఏమైంది? పడిపోయింది. మనం సగం లోకంలోనే సగం దేవుళ్ళలోనే ఉంటాం కాబట్టి మనకు ఒక ఊరే ఒగ్గుతాడు ఏదో ఒకటి. ఏది నీ వీక్నెస్?
అదే పట్టుకుంటాడు. కొంతమందికి అతిగా వాగడం వీక్నెస్ అండి, అది పాపం కాదనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. అలా మాట్లాడింది ఎవరితోడు ఆగ్రహ పోగొన్నా సరే అవుతారా, అది మనం నవ్వుకుంటాం కానండి ఖచ్చితంగా ఆ విస్తారమైనటువంటి మాటల్లో దోషం వస్తుంది. ఆ దోషాన్ని బట్టి తీర్పు దినాన ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం కొన్ని వాటిని. ఆ చిన్న చిన్న వాటిలోనే మనం ఏమవుతాం, మిస్ అయిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. చూడండి, గురువులు ఒగ్గి మనల్ని చిక్కించుకుంటున్నాడంట. మనం చిక్కినందుకు వాడు గొంతులు వేయుచున్నాడంట. గొంతులు వేస్తూ సంతోషపడుతున్నాడు. మరి నువ్వు ఏ ఊరిలో వాడికి ఒగ్గిపోయావో, నువ్వు ఏ ఊరిలో చిక్కుకున్నావు? మనం అనుకుంటాం నేను అసలుకే ఏ ఊరిలోని లేను అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక ఊరిలో ఒగ్గి ఉంటాడు. అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి? వాక్యం చదివినప్పుడే. వాక్యం మనం గర్జిస్తే మనం ఏదో ఊరిలో ఉన్నట్టు. అప్పుడు నువ్వు గ్రహించి దాని నుండి ఖచ్చితంగా బయటకు రావాలి. ఎంత బలమైనటువంటి ఉరి ఒగ్గుతున్నాడండి చూడండి. భక్తులు సైతం ఉరి ఒగ్గాడా లేదా? అబ్రహాంకు ఉరి ఒగ్గాడా లేదా? ఏంటి, ఏ ఊరు ఒగ్గాడు? అదే చెప్పండి. నిరీక్షణ లేనటువంటి వాడిగా చేశాడు. ఏంటి, నిరీక్షణ లేనటువంటి వాడిగా చేశాడు. ఏంటి నిరీక్షించవలసింది అబ్రహాము? దేవుడు ఖచ్చితంగా ఎలాగైనా సరే సంతానాన్ని ఇస్తాడు అని నిరీక్షించాలి. కానీ ఎవరు తొందర పెట్టారు? సారా తొందర పెడితే మనోడు కంగారు పడిపోవాల్సిన అవసరం ఉందా? లేదు. నిరీక్షించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు, మాట తప్పనే వాడు. కానీ అపవాది ఏ ఊరు ఒగ్గింది? నిరీక్షణ లేని. ఏంటి పౌలు అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు ఉండుట నాకు ఇష్టమో లేదంటాడు కదా. అలా నిరీక్షణ లేనిటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది అబ్రహాం. ఒగ్గాడా లేదా? సారాకే. సారా తలుపు చాటు నుంచి నవ్వింది. ఎందుకు నవ్వింది? స్త్రీ ధర్మం నిలిచిపోయి 100 సంవత్సరాల ముసలితనంలో ఉన్న నాకు దేవుడు బిడ్డను కలుగు చేస్తాడా అని నవ్విందా లేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు నవ్వనాలంటే ఏమంది? నేను నవ్వలేదు అంటాడు. అవును, నువ్వు నవ్వితివి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అడిగాడు దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం. అంటే సారాకి ఏ ఊరు ఒగ్గాడు? అవిశ్వాసం అనే ఉరి పెట్టాడు. పడిందా లేదా? అంటే భక్తులే పడిపోతుంటే ఇంక మనం ఎంతండి? నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే పాపి ఎక్కడా ఉందా లేదా బైబిల్లో? నీతిమంతులు 7 మార్లు పడినా సరే ఏమవుతాడట? తిరిగి లేస్తాడట. మరి పాపి ఒక్కసారి పడితే చాలు. ఇస్కరియోతు యోధాలాగా, బిలాములాగా, కయ్యనులాగా ఒక్కసారి పడ్డావాడి చాలు, ఇంకా లేవలేనటువంటి స్థితి. అందుకే నీ జీవితంలో ఖచ్చితంగా నీ గురి అనేది సరిగ్గా ఉండాలి అని దేవుడు ఈరోజు చెబుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. గురి ఉంటే సరిపోదండి, ఆ గురికి తగ్గట్టు కృషి చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ అవడం ఒక యువకుడి యొక్క గురి ఉంటే సరిపోద్దా? కృషి ఉండాలా లేదా? ఉండాలి. కళల కంటే సరిపోద్దా? కళలు సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మరి ఒక ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యువకుడు రోజుకి ఎన్ని గంటలు చదవాలి? 18 గంటలు చదివి ఆ ఉద్యోగాన్ని సంపాదించగలడు, లేకపోతే సంపాదించలేడు. అంటే గురి పెట్టుకుంటే సరిపోదు, ఆ గురికి తగ్గ ఏముండాలి? ప్రయత్నం ఉండాలి. చాలా మంది గురే లేదండి. ఒకవేళ గురి ఉన్నా సరే చాలా మంది మర్చిపోయారు. ఉన్నా సరే ఆ ప్రయత్నం ఉందా? ఉందండి.
అసలు గురి కలిగి ఉంటే ఎంత గట్టిగా ప్రయత్నించాలో పౌలు చెప్తారు చూడండి చక్కగా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు. 1 కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు. పందెము రంగముందు అంటే పరుగు పందెంలో పోటీలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని. చాలండి, ఆగండి. పరుగు పందెంలో పరిగెత్తే వారందరూ కూడా దేనికోసం పరిగెడతారు? బహుమానం కొరకే పరిగెడతారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో పరిగెట్టే వారు అందరూ కూడా పరలోకం సంపాదించాలనే పరిగెడతారు. కానీ అక్కడ ఏమంటాడు పౌలు? ఒక్కడే బహుమానం పొందుతాడని మీరు ఎరగరా అంటున్నాడు. అటువలే చూడండి, మీరు కూడా మీ పొరుగు ఎలా ఉండాలి? తాబేలు పొరుగులా ఉండకూడదు. బహుమానం పొందినట్లుగా పరిగెట్టాలంట. బహుమానం పొందినట్లుగా పరిగెట్టాలంటే ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడాలండి? చాలా కష్టపడాలి. గురు అంటే గురు దగ్గరికే ఖచ్చితంగా పరిగెట్టాలి. మరియు చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు చూడండి ఎలా ఉంటాడంటే, ముఖ్యంగా ఆహార విషయంలో ఏది పడితే తినేస్తారా? 2 దమ్ బిర్యానీలు తినేసి పరిగెడతాడు పందెరంగం ముందు. అసలుకే వాడి శరీరానికి ముందుకు వెళ్ళలేనివన్నీ కూడా ఏం చేస్తాడు? మానేస్తాడు. సరైనటువంటి ఆహార నియమాలు పాటిస్తాడు. సరైనటువంటి నిద్ర సమయాన్ని పాటిస్తాడు. వారే అంత గొప్పగా పాటించి కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? చదవండి. చూడండి, వారు పరుగు పందెంలో గెలిచేసిన తర్వాత వారికి కిరీటం పెడతారు. ఆ కిరీటం గురించి కొన్నాళ్ళు ప్రజలు చెప్పుకొని మర్చిపోతారు. క్రీస్తు 2వ రాకడలో పంచభూతాల ముక్తులు వేండ్రమైనప్పుడు ఆ కిరీటం ఏమవుతుంది? అందుకే క్షయమైన కిరీటం అంటున్నాడు. ఏమంటున్నాడు? క్షయమైనటువంటి కిరీటం కోసం వాళ్ళు పరిగెడుతున్నారంట. అర్థమైందండి? వారు అంత కష్టపడి మితముగా ఉండి ఆహార విషయాల్లో అన్ని విషయాల్లో మితంగా ఉండి దేని కొరకు పరిగెడుతున్నారంట? నాశనం అయిపోయేటువంటి కిరీటం. క్రీస్తు 2వ రాకడలో నాశనం అయిపోయేటువంటి కిరీటం గురించే పరిగెడుతున్నారు. ప్రజల విషయంలో గొప్పదే కిరీటం, కానీ దేవుడి విషయంలో క్షయమగు కిరీటం అంటున్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. నాశనమగు కిరీటం అంటే మనకు అర్థం అవుతుంది. ఎలా నాశనం అయిపోద్ది? క్రీస్తు 2వ రాకడలో పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి. అది కూడా నాశనం అయిపోద్ది. వారి కీర్తి కూడా కొట్టుకుపోతుంది. మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు ఉన్నామండి మితంగా. మనమైతే అక్షయమైనటువంటి కిరీటం, క్రీస్తు 2వ రాకడలో నాశనం అయిపోద్ది. ఈ కిరీటం నాశనం అవ్వదు. అక్షయమైనటువంటి కిరీటం, నాశనం లేనటువంటి కిరీటం ఎవరు పెడతారు? అది దేవుడు పెడతాడు నీకు. దానికోసం మితంగా ఉన్నామంటండి. మరి పరుగు పందెంలో మొదటి రావాలనే వాడు ఎంత కష్టపడతాడో క్షయమై కిరీటం కొరకు, అక్షయమై కిరీటం సాధించాలని మనం ఎంత కష్టపడాలండి? మన నోటిని అదుపులో ఉంచుకోవాలి, మితంగా ఉంచుకోవాలి. కంటిని మితంగా ఉంచుకోవాలి, చెవిని మితంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటున్నావా? నోటిని మితంగా ఉంచుకుంటావా? ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తావా లేదా? పెద్ద చిన్న ఉంటుందా? ఉండదు. చెవిని, ఎటువంటి చెవులు మనవి? దొరద చెవులు. కళ్ళు, కంటిని మితంగా ఉంచుకోగలుగుతావా? యోగు ఉంచుకోగలిగాడు. కన్యకను ఎన్నడూ చూడండి నా కన్నులతో నేను నిబంధనను. ఈరోజు ఎవరసలు చేసుకోగలుగుతున్నారా? క్షయమగు కిరీటం పొందేవారే అన్ని విషయాల్లో అంతమితంగా ఉంటే మీరు పొందబోయేటువంటి కిరీటం అక్షయమైనటువంటి కిరీటం. మీ పరుగు అక్షయమైనటువంటి పరుగు, మీ గురి అక్షయమైనటువంటి గురి. మరి మీరు ఎంత మితంగా ఉండాలా? అతిగా ఉంటున్నావా? మితంగా ఉంటున్నావా? నా ముందు వాడు ఎంత అండి? అసలు నేనేంటి? నా అంటే అని వచ్చిందంటే నీలో
నా అనే పదం వచ్చినా, నేను అనే పదం వచ్చినా సరే నాశనానికి నాంది. అది నాశనానికి నాంది. ఉన్నామండి మితముగా ఉండడం లేదు అంటే మనం ఖచ్చితంగా గురి తప్పేసేవలేదా? అపోస్తలుడైన పౌలు మితంగా ఉన్నాడా లేదా? అన్ని విషయాల్లో ఉన్నాడా లేదా? నా సహోదరులకు అభ్యంతరం కలుగు నిమిత్తం నేను ఎన్నడూ కూడా ఇక చెప్పండి మాంసము ముట్టను. ఎందుకు? తినే స్వార్థ ఉంది, కానీ సువార్త ప్రకటించవలసినప్పుడు ఇతను మాంసాహారాన్ని కొంతమంది ఇతని దగ్గరికి రానివ్వడం లేదు. అందుకే ఏమన్నాడు? నా సహోదరులకు అభ్యంతరం కలుగు నిమిత్తము నేను అన్నిటికీ కూడా, అభ్యంతరకారకమైతే నేను అన్నిటికీ కూడా నేను మాంసము ముట్టను. ఈరోజు ఆదివారం చర్చిలో సాంబార్ వైట్ రైస్ అంటే ఒక్క ఆదివారం దేవుడి కోసం మానేయగలమా? సహోదరులతో అందరితో కలిసి చక్కగా తినందాం, పోనీ ఏదైతే ఏముంది గింజ అయినా సరే అంటే ఎక్కడో తినేటప్పుడు ఆదివారం 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 అని ఏం చేస్తుంది మనిషి? మనసు పదే 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 గుర్తు చేస్తుంది. ఏదో తింటా ఉంటారండి, అంతేగాని మనసు అంతే ఎక్కడ ఉంటుంది? అది మాంసం మీదే ఉంటారు. లైఫ్ లాంగ్ మానేసాడంటే ఎవరో అపోస్తలుడైన పౌలు. ఒక్క ఆదివారం మానలేం మనం, ఒక్క ఆదివారం. మరి మితంగా ఉంటున్నావా? చూడండి, ఒక తిండి విషయంలోనే మితంగా ఉండలేదు, ఇక చూపు విషయంలోని, మనసు విషయంలో మనసు అసలుగా మితంగా ఉండదు, ఉంటుందా? మరి ఎలాగండి గురి దగ్గరికి వెళ్ళేది మనం? ఎలాగండి దేవుడు సెట్ చేసినటువంటి గురి దగ్గరికి వెళ్ళేది? అందుకే అనేకులు ఏం చేస్తారంటే దేవుడు సెట్ చేసి పెట్టినటువంటి గురి దగ్గరికి వెళ్ళడం లేదు, అపవాది సెట్ చేసినటువంటి గురి దగ్గరికి అయితే వారు వెళుతున్నారు. అందుకు దేవుడు మనల్ని పుట్టించలేదు, అందుకు జగత్తు పునాది వేయక ముందు మనల్ని తీస్తున్నందు ఆయన ఏర్పాటు చేసుకోలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. చూడండి ఏం చెప్తున్నానంటే, మనము కూడా ప్రతి భారమును, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని దగ్గరికి నడవడానికి నీకు ఏది భారం అయితే ఉందో అటువంటి ప్రతి భారమును, అలాగనే కుటుంబం భారంగా ఉందనే కుటుంబాన్ని ఇడిచి వెళ్ళిపోకండి. కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఖచ్చితంగా మనిషికి ఉంది. కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మానవుడికి ఉంది. అలాగే కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత స్త్రీకి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి భారమును అంటే అర్థం ఏంటి? ఇదిగో పరలోకానికి వెళ్ళేటువంటి గుడిలో నాకు ఏదైతే భారంగా ఉందో, పౌలుకి ఇదిగో మాంసం అనేది ఏం చేసేది? అభ్యంతరపరిచింది. అందుకు ఆ భారాన్ని వదిలేశాడు. మనము కూడా అనేక భారాలు ఉంటాయి. ఓ పక్కన టీవీలో మంచి సినిమా వస్తుంది, ఒక పక్కన పక్క ఛానల్లో వాక్యం వస్తుంది. దేని చేయకూడతాం చాలా మంది. అప్పుడు నీ హృదయం భారంతో ఉంటది, అదా ఇదా అదా ఇదా. అటువంటి భారాన్ని పక్కన పెట్టారని చెప్తున్నాను అనమాట. యజమాని అంటాడు, ఆదివారం నువ్వు వస్తే రెట్టింపు జీతం ఇస్తారంటాడు. ఆ రోజు జీతం రెట్టింపు జీతం. ఒకవైపు ఏమో చర్చికి వెళ్ళాలి. అప్పుడు నీ హృదయంలో ఏముంటది? భారం ఉంటది. ఏం చేస్తాం? వచ్చేవారం వెళ్దాంలే, ఇక్కడ రెట్టింపు జీవితం కదా, రెట్టింపు జీతం కదా, వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. ఇటువంటి భారాలు ఎన్నో మోపుతుంది మన మనసు మీద. అటు ఇటు ఆలోచించుకునే స్థితిలో ఉండిపోతాం లేదా కొన్ని విషయాల్లో. అదే భారం అన్నమాట. అటువంటి భారం ఏంటంటే నేను పరలోకానికి వెళ్లకుండా ఆపుతుందా లేదా? అందుకే అపోస్తలుడైన పౌలు ప్రతి భారమును పాపం ఎలాంటిదంటే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అంటారు. కొన్ని తాళ్ళు ఉంటాయి, మీరు వాటిని సరైనటువంటి పద్ధతిలో మీరు లాగకపోతే అవి ఏమవుతాయి? ఒకదానికొకటి. ముఖ్యంగా
వాళ్ళు ఎప్పుడైనా చూసారా? అది సరైన పద్ధతిలో లాగపోతే ఏమవుతుంది? చిక్కులు పడిపోతాయి. తీయడం సాధ్యమా? సాధ్యం కాదు. పాపం కూడా అలాంటిదే అంటున్నాడు. సులువుగా చిక్కులు పెడేద్దంటే ఎలాగా? చాలా సులువుగా, అంటే చాలా సులువుగా నిన్ను పాపంలో పాడేస్తుంది. చిక్కులు పడ్డం అంటే ఏంటి? నిన్ను పాపంలో చాలా సులువుగా పాడేస్తుంది. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, చూడండి, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. చూడండి, ఎవరి వైపు చూస్తూ మన గురువు వైపు పరిగెట్టాలంటే విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసము కర్త యేసుక్రీస్తు. ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూచు పరిగెడుచు. చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలాగండి? ఏం కావాలంట? మన ఎదుట ఉంచబడినటువంటి పందెం ఏంటది? పరలోకం చేరాలనే గురి. ఆ గురికి ఏం కావాలంట? ఓపికతో పరిగెట్టాలంట. ఓపికతో పరిగెట్టాలంట. దేవుడు నీ ముందుకి కష్టాలు తీసుకొస్తాడు. అప్పుడు కష్టాలు ఏమో కావాలి? సహనం కావాలి. ఒంటరితనాన్ని తీసుకొస్తాడు. ఒంటరితనాన్ని జయించగలిగేటువంటి శక్తి నీకు కావాలి. ఇవన్నీ నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు గురించి బైబిల్లో ఒక మహాభక్తుడి గురించి చెప్పండి. యోబు. అందుకే దేవుడు అన్నాడు, యోబు యొక్క ఓర్పు గురించి మీరు విన్నారు కదా అన్నాడు అన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్పు అనేది పోగొట్టుకోలేదు. గురి ఎలా ఉంది? కరెక్ట్గా గురి సెట్ అయి ఉంది. ఎవరికి? యోగి. మనకే మన యొక్క ఓర్పు ఎలా ఉంటుంది? పాస్టర్ గారు గట్టిగా గద్దెంతే మన ఓర్పు ఉంటుందా? ఉండదు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా సరే, ఇదిగో నా గురించే ఈరోజు ప్రసంగం ఎవరి గురించి అనుకుంటున్నావు? నా గురించే అంత అనుకుంటారా లేదా? అసలుకే నువ్వు ఏం చెయ్యాలి? అయ్యో దేవుడు నాతో మాట్లాడినందుకు ఆనందించాలి నువ్వు, అంతేనా? ప్రసంగం నా గురించే అని నువ్వు అనుకున్నావంటే దేవుడు నీతో మాట్లాడినట్టే కదా. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఆనందించి గెంతులు వేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకం చేస్తావు. ఊరా కాదు అది. చూడండి, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలంట. గురువు వద్దకు వెళ్ళాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టి, ఆ పాపం చిక్కుల్లోంచి నువ్వు బయటికి వస్తే నువ్వు ఏం కనపడుతుంది అంటే గురి కనపడుతుంది. లేకపోతే నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇదిగో ఇస్కరియోతు యోధాలాగా, కయ్యనులాగా, బిలాములాగా నీ జీవితం గురి వద్దకే వెళ్ళిపోతుంది. చివరిగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసి ముగించుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద చాలండి. గురి వద్దకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దీని మీద మనం మనసు పెట్టాలి. మన ఇంటి మీద ఉన్న అటక మీద ఉన్న వాటి మీద కాదండి, పైన ఉన్న వాటి మీద. అంటే అటక మీద దాచిపెట్టిన వాటి మీద గురించి కాదు. పైన ఏముంది? పరలోక రాజ్యంలో ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దూత గణం, వీరే కదా ఉన్నారు. వీరి మీదే మన దృష్టి ఉంచాలి. పైన ఉన్న వాటి మీదే మన దృష్టి ఉంచాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టి ఏమన్నాడు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉంచకండి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మన దృష్టి ఉంచితే ఖచ్చితంగా వాటి ఉరికి మనం చిక్తామా లేదా? కానీ అలా కాకుండా నువ్వు ఎప్పుడూ కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ గురు నువ్వు కరెక్ట్గా సెట్ చేసుకున్నట్టు, నీ గురువు వద్దకే నువ్వు పరిగెడుతున్నట్టు. లేదు నీకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? గురి వద్దకు. చూడండి, మీకు తెలిసిపోద్ది. గురో మీ ఆలోచన విధానం మీకు చెప్పేస్తుంది. ఒకరు చెప్పనవసరం లేదు.
నువ్వు ఎటువైపు వెళ్తున్నావో, గురువు వైపు వెళ్తున్నావో, ఊరు వైపు వెళ్తున్నావో మీ ఆలోచన విధానమే మీకు చెప్పేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఖచ్చితంగా గురువు వద్దకే వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనం మనసు కేంద్రీకరించాలి అని చెప్తున్నాడు. మరి ఈ వాక్యం విన్న మీరు గురువు వద్దకు వెళ్తున్నారో, గురువు వద్దకు వెళ్తున్నారో విన్న వాక్యం బట్టి మీకు అర్థమైపోద్ది. అర్థమైందా లేదా? పైకి చెప్పకండి. మీ మనసు మీద తెలిసిందా లేదా? తెలుసు. కాబట్టి ఒకవేళ గురువు వద్దకు వెళ్ళకుండా గురువు వద్దకు వెళ్ళిపోతున్నాం అనుకో, మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆ గురు దగ్గర నుంచి కాలు జారే ప్రదేశంలో నువ్వు ఉన్నా సరే నిన్ను రక్షిస్తాను అని చెప్పినటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, గురువు వద్దకు దగ్గరగా ఉంటే నువ్వు ఖచ్చితంగా మళ్ళా తిరిగి గురువు వద్దకు రావాలంటే ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వ సంపదులైనటువంటి క్రీస్తునందు నువ్వు ఏం చెయ్యాలి? ఆయన యందు నిలవాలి. ఆయన యందు నిలిస్తే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంటే గురువు వద్దకే పరిగెడతావు. అలా పరిగెట్టి నువ్వు పరలోకం చేరుకుంటావు. కాబట్టి డిసైడ్ చేసుకోండి, గురా ఊరా. ప్రార్థన చేసుకుందాం.